సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మా పని కూడా నువ్వే చెప్పాను. ముఖ్యంగా ఒక భావాలతో ఆలోచనతో ఉండే వ్యక్తి అధికారాలు లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు గుర్తుపెట్టుకోవాలట. మొదటిది వచ్చి పుట్టినరోజు, రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది. నేను కూడా ఆ రోజు నేను ఎంతో చెప్పాను. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సిలికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చేతులు జోడించి కోరాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వారికి నేను కోరాను. అలాగే ఇసుక విషయం కానివ్వండి, లేదా పేద ప్రజలు ఆదరించమని చెప్పి కోరినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ నా ప్రజల్లో ఉండాలనే ఆశ తీర్చినందుకు ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు. గెలుపుకోవటం అన్నది కంటే కూడా ఎంతోమంది దాదాపు 6,18,000 ఓట్లు కూడా నన్ను ఆదరించారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని, ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా నిలబడిన నన్ను, తెలుగుదేశం సోదరులు, జనసేన సోదరులకు, బీజేపీ నాయకులకు నా తరఫున నా కుటుంబ తరఫున తెలియజేస్తూ ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి తరఫున నా బాధ్యతను నిర్వహిస్తాను. ప్రజల్లో ఉండాలన్నది నాకు ఆశ. అందుకే నేను ఐఏఎస్ కూడా విడిచిపెట్టి వచ్చి గత 15 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉంటున్నాను అన్న విషయం కూడా అందరికీ. ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే విషయాలు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో అందరితో మాట్లాడుతున్నాను. గూడూరులో సునీల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ రైల్వే కొన్ని సమస్యలు, 3 ఫ్లైఓవర్కి నిధులు కానివ్వండి, లేదా SRGR దగ్గర ఒక సర్వే కానివ్వండి, లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నా వంతుగా చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొరత నేను తప్పనిసరిగా తీసుకొస్తానని. అలాగే తీర ప్రాంతాల్లో ఇప్పుడు మా పురుషోత్తం నాయకులు చెప్పినట్టుగా చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి. అది తప్పనిసరిగా ముఖద్వారం తెరిపించడానికి నా వంతు నేను చేస్తాను. అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా వెనకబడిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. తర్వాత కండలేరు దగ్గర క్రీక్ వచ్చేసేసి అది సముద్రం రోజు ముందుకు వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే. మోడీ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక సిటీకి తప్పనిసరిగా ఆల్రెడీ మేమంతా ఇన్స్పెక్ట్ చేసి మా లెటర్లన్నీ రెడీగా చేసి అక్కడ ఉన్న వరగల దగ్గర నుంచి, మోమిడి దగ్గర నుంచి, తమ్మినపట్నం, తుమ్మలదిబ్బ అక్కడ కూడా తప్పనిసరిగా ఆ సీ ఎరోషన్ లేకుండా చేస్తాము. తర్వాత చాలా చోట్ల ముఖ్యమైన కీలకమైన రోడ్లు ఉన్నాయి. మనపాలెం నుంచి నవాపేట కానివ్వండి, కొల్లలనాటి నుంచి కారిగేడు కానివ్వండి,